అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. ఆరింటికోసారి, ఏడింటికోసారి, పావు తక్కువ, పదింటికోసారి, పడుకుంటే ఓసారి, మెలుకుంటే ఓసారి, ఏమితో చక్కగా కూసుంటే ఓసారి, ఏలు దొక్కుతుంటే ఓసారి, ఓసారి కాలు దొక్కుతుంటే ఓసారి, ఓసారి నువ్వు పక్కన. ఆరింటికోసారి, ఏడింటికోసారి, పావు తక్కువ, పదింటికోసారి, పడుకుంటే ఓసారి, మెలుకుంటే ఓసారి, ఏమితో చక్కగా కూసుంటే ఓసారి, ఏలు దొక్కుతుంటే ఓసారి, ఓసారి కాలు దొక్కుతుంటే ఓసారి, ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి. వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్. తిన్నా తీరం పడుతలే, కూసున్నా తీరం పడుతలే, ఏడున్నా తీరం పడుతలే, ఎవలున్నా తీరం పడుతలే, బాధైతోందే నీ ఆదిలో మనసంత, మస్తు బరువైతోందే నీ ఆదిలో మనసంతా, బాధైతోందే నీ ఆదిలో మనసంత, మస్తు బరువైతోందే నీ ఆదిలో మనసంతా. రవ్వంత గోసులాట అగ్గోలే రాసుకుంది, ఇక మాట మాట వెరిగే, ఇద్దరి మనసు ఇరిగే, కొవ్వత్తి ఓలె గరిగే, కోపాలు ఎందుకో ఈ పిలగ, బాధైతోందే నీ ఆదిలో మనసంత, మస్తు బరువైతోందే నీ ఆదిలో మనసంత. దారి పుంటొస్తుండు దవ్వ దవ్వత్తుండు, దారిద్దునా ఓనిద్దునా, జోరు మీదస్తుండు కారు మీదత్తుండు, తోలెద్దునా పోని ఊకుందునా, దారి పుంటొత్తుండు రానిద్దునా, తొవ్వ పుంటొత్తుండు ఓనిద్దునా, నాయనక 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 పడుతుండు, నా ముందటుంటుండు, సందిద్దునా వద్ద ఉందిద్దునా, అయినుకుంటా పోతాండు అనుకుంటా వత్తాండు, బందైదునా బంధమై చూపనా, మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే కాదా, దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా, చేసుకపోనస్తున్నావా సెమ్మాగిల్లా కంటున్నావా, సంచెడు సంచెడు మల్లె పూలు, కుంచెడు కుంచెడు కనకంబరాలు, నువ్వు నేను పెట్టే ముచ్చట నిలుసుండి చూస్తానంటున్నాయే బావా, జల్లి రావా పూసుకుందం పసుపు గంధం, పూలు పెడతానన్నల్లు కోర, పోసుకుందం మంగళతానం, చేసుకుందం జల్లిన లగ్గం, సొట్టా సింపల సోకులోడా, నల్ల నల్లటి జుంపాలోడా, అంతా పొడుగు మీ సామారా, ఒత్తు ఒత్తు గడ్డ పోడ, ఎత్తుకెత్తు ఉన్నావోయ్ ఎట్లా అందుకుంటానోయ్, ముత్తేమంతా ఉన్ననుకోకు ఎత్తుకు తగ్గ సొత్తు నాది, 6 అడుగుల అందగాడ 7 అడుగులేసి పోరాలు, మొగలమైదం రామాసిలుక ముక్కు నీది, జామా పండు సొగసు నాది, ఎత్తుకోయేమేనా బావా హత్తుకుంటా తనివి తీరా. చూసారుగా ఫోక్ సింగర్ రాము రాథోడ్, లక్ష్మీదాస, మామిడి మౌనిక పాటలు. వీరి పాటలు యూట్యూబ్ను షేక్ చేస్తున్నాయి, వందల మిలియన్స్లో వ్యూస్ కొల్లగొడుతున్నాయి. వీరితో పాటు మరెందరో ఫోక్ సింగర్ పాటలతో తెలంగాణ పాటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తగ్గుతోంది. పాట బాగుంటే చాలు, భాషా ప్రాంతంతో సంబంధం అవసరం లేదని ఫోక్ సింగర్స్ నిరూపిస్తున్నారు. ఫోక్ సింగర్ రాము రాథోడ్ మొదట సొమ్మసిల్లిపోతివే చిన్ని రాములమ్మ సాంగ్తో తన టాలెంట్ను నిరూపించుకున్నారు. ఈ సాంగ్ 300 మిలియన్స్కు అతి చేరువలో ఉంది. ఇక రాము రాథోడ్ ఇటీవల పాడిన రాను బొంబాయికి రాను సాంగ్ యూట్యూబ్లో హవా చూపించింది. ఇప్పటికీ ఎక్కడ విన్నా ఈ పాటే వినిపిస్తుంది. యూట్యూబ్లో కేవలం 6 నెలలు కూడా గడవకముందే ఏకంగా 400 మిలియన్ వ్యూస్ దాటింది. అతి తక్కువ కాలంలో 400 మిలియన్ మార్క్ దాటిన ఫోక్ సాంగ్గా నిలిచింది. రాను బొంబాయికి రాను సాంగ్ తర్వాత తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయని, తన సాంగ్ను ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు రాము రాథోడ్. యాక్చువల్లీ ప్రజెంట్ ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. అంటే లైక్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నా సాంగ్తో. సో వాళ్ళ ఎంజాయ్మెంట్ని నా ఎంజాయ్మెంట్గా తీసుకుని నేను కూడా
ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నానండి. ప్రజెంట్ అయితే నేను ఆర్టిస్ట్గా వేరే వేరే ఛానల్స్లో చేస్తున్నాను. బట్ నా ఛానల్కి వచ్చేసరికి నేను నా పాట హిట్ అవుతుందని చెప్పేసి నేను ఎవ్వరికీ కూడా గ్యారెంటీ ఇవ్వను. ఎందుకంటే ఏ పాట ఏ సాంగ్ జనాలకి అట్రాక్ట్ అవుతుంది, తర్వాత ఎడిక్ట్ అవుతుందో తెలియదు. సో రాను బొమ్మాయికి రాను ఎడిక్ట్ అయిపోయింది అందరికీ. సో అలా మోస్ట్లీ నా నెక్స్ట్ సాంగ్స్ కూడా ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి అయితే చెప్తాను. దాన్ని ఖచ్చితంగా నేను బల్లగుద్ది మళ్ళీ రాను బొమ్మాయి కంటే బాగా వస్తుందని చెప్పి చెప్పలేను. ఎందుకంటే రాను బొమ్మాయికి రాను ప్రపంచ స్థాయిలో అదొక నెక్స్ట్ లెవెల్ అది చేరిపోయింది, అది ఆ జాబితాలో చేరిపోయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక పాట, ఒక జానపదం పాట ప్రపంచ స్థాయిలో ఒక మంచి గుర్తింపు తెచ్చింది. అది నాకు గర్వకారణంగా ఉంది, మన యావత్ తెలంగాణకి గర్వకారణంగా ఉంటుంది. అండ్ మన తెలంగాణలో ఉన్న జానపద కళాకారులకు అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పైర్ అది. అంటే మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం అనే దానికి నా పాట ఒక ఇన్స్పైర్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ఫోక్ సాంగ్స్తో అదరగొడుతున్న ఫోక్ సింగర్లు పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలను సైతం సాధిస్తున్నారు. ఆనాడేమంటినా తిరుపతి, రావే రావే పెద్దమ్మ, తిన్నా తీరం పడతలే, కూసున్నా తీరం పడుతలే, చలో చలో కమలమ్మ, గాజులు తెప్పియే మామయ్య వంటి పాటలతో పాటు మరెన్నో పాటలతో మిలియన్స్లో వ్యూస్ కొల్లగొట్టిన దాసలక్ష్మి ఏకంగా పుష్ప 2 సినిమాలో అవకాశం సాధించింది. ఈ సినిమాలో పీలింగ్ సాంగ్ పాడి అద్దరగొట్టింది. ఫోక్ సింగర్గా మొదలైన తన కెరియర్ పుష్ప 2 లాంటి పెద్ద సినిమాలో అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు లక్ష్మీ దాస. అంటే యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అట్లాంటి సినిమాల్లో పాడడం కోసమే ఇప్పుడు దగ్గరగా ఒక 10 years అవుతుందేమో ఫీల్డ్లోకి వచ్చి, అంటే యూట్యూబ్లోకి వచ్చి 2017లో అట్లా వచ్చినా నేను, నాకు 17 సంవత్సరాలు అప్పుడు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాల్లో పాడాలని ప్రయత్నిస్తూ వచ్చిన. సో లాస్ట్ అయితే ఇప్పుడు అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో దాంట్లో కూడా పేరు తెచ్చిన పాటలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఓ బావో సైదులు అది మొదటి సాంగ్ నాది. చాలా బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్. అప్పట్లో 2017లో ఫోక్ సాంగ్స్ ఒక 10 million వెళ్ళింది అని అంటే అది చాలా గొప్ప విషయం. అప్పట్లో మేము చేసేటప్పుడు అంటే మనం ఇప్పుడు వచ్చినటువంటి సింగర్స్ వాళ్ళు ఎవరు లేరు. మౌనిక, నేను, శిరీష వాళ్ళు మాత్రమే ఉన్నాం. అప్పుడు ట్రెండింగ్ సింగర్స్ మేమంతా. అంటే నేను డిగ్రీ చదువుకోవడం కోసం నేను నిజామాబాద్ వచ్చాను. అప్పుడు గడ్డం రమేష్ అన్నకి యూట్యూబ్ ఛానల్ ఉండేది, గడ్డం మ్యూజిక్ అని. సో అన్నకి నేను మెసేజ్ చేసిన, నేను కూడా పాడతానన్నా, నాకు కూడా పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అని. సో అన్న తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత ఓ బావో సైదులు అని చెప్పి ఒక డ్యూయట్ సాంగ్ పాడిచ్చారు నాకు. ఆ పాట చాలా పెద్ద హిట్ అయిపోయింది. ఆ పాటతో ఒక 1 yearలో నేను అలా ఒక 100 songs అలా కంప్లీట్ చేసేసాను. ఆ పాట తర్వాత మళ్ళీ ఆనాడేమన్నంటినా తిరుపతి, ఈనాడేమన్నంటినా తిరుపతి, తిన్నా తీరం పడతలే, కుసున్నా తీరం పడతలే, చలో చలో కమలమ్మ, గాజులు తెప్పి మావయ్య, ముద్దుల రాయమల్లు, అందాల నామగడు, ఇలాంటి ఇంకా చాలా పేరు తెచ్చిన పాటలు ఉన్నాయి. నేను నేర్చుకోవడం అంటే ఆ ఫోక్ సాంగ్స్ పాడేటప్పుడు అలాగే సినిమా అవకాశం వచ్చిందనే కొమ్ములు రాలేదనుకోండి. అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నా నేను. సో కాకపోతే సినిమాలో పాడాలి నాకు ఫీల్డ్కి వచ్చినప్పటి నుండి చాలా ఇంట్రెస్ట్. కాబట్టి అంత పెద్ద అవకాశం వచ్చింది కాబట్టి నేను దీంట్లో నేర్చుకుంది ఏంటంటే మనం ఎంత ఎత్తుకెదిగినా కూడా ఒదిగి ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఎందుకంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా దాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి. ప్రతి దగ్గర అది కరెక్ట్ కాదనే విషయం. మామిడి మౌనిక ఇటీవల రాసి పాడిన దారి పొంటొత్తుండు దవ్వదవ్వత్తుండు పాట యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. ఇన్స్టాలో ఈ పాట క్రేజే వేరు. ఇన్స్టాలో అమ్మాయిల రీల్స్లో ఈ పాట మారుమోగుతోంది. పూర్తిగా తెలంగాణ యాసలో రాసిన ఈ పాట 50 millionsకు అతి చేరువలో ఉంది. అలాగే మామిడి మౌనిక బావా జల్ది రావా, నల్లా నల్లాని జుంపాలోడా, మదనా సుందారి, ఊరంతా దున్నించి ఉల్లినాటిన పాటలు యూట్యూబ్లో దుమ్మురేపుతున్నాయి. దారి పుంటొస్తుండు దవ్వదవ్వత్తుండు దారిద్దునా ఓనిద్దునా, జోరు మీదస్తుండు కారు మీదత్తుండు తోలెద్దునా పోని ఊకుందునా, దారి పుంటొత్తుండు రానిద్దునా తొవ్వ పుంటొత్తుండు ఓనిద్దునా, నాయనక 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 పడుతుండు నా ముందటుంటుండు సందిద్దునా వద్ద ఉందిద్దునా, అయినుకుంటా పోతాండు అనుకుంటా వత్తాండు బందైదునా బంధమై చూపనా, మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే కాదా, దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా, చేసుకపోనొస్తున్నావా సెమ్మాగిల్లా కంటున్నావా, సంచెడు సంచెడు మల్లె పూలు కుంచెడు కుంచెడు కనకంబరాలు, నువ్వు నేను పెట్టే ముచ్చట నిలుసుండి చూస్తానంటున్నాయే బావా జల్లి రావా, పూసుకుందం పసుపు గంధం
పోసుకుందం మంగళతానం చేసుకుందం జల్లిన లగ్గం సుట్టా సింపల సోకులోడా నల్ల నల్లటి జుంపాలోడా అంతా పొడుగు మీ సామారా ఒత్తు ఒత్తు గడ్డ పోడా ఎత్తుకెత్తు ఉన్నావోయ్ ఎట్లా అందుకుంటానోయ్ ముత్తేమంతా ఉన్ననుకోకు ఎత్తుకు తగ్గ సొత్తు నాది 6 అడుగుల అందగాడ 7 అడుగులేసి పోరాలు మొగలమైదం రామాసిలుక ముక్కు నీది జామ పండు సొగసు నాది ఎత్తుకోయి మేనా బావా హత్తుకుంటా తనివి తీరా. మా అమ్మమ్మ తాతయ్య ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఉంటాయి చూసిరా, అవి విని విని నాకు అలవకగా రాసే విధానం అలవాటు అయిపోయింది అన్నట్టు. నా రచన శైలి కానీ ఆ పదాలు అనేటివి ఆ ముసలి దగ్గర విని విని నాకు అట్లా అలవాటు అయిపోవడం వల్ల అది జనాలకి కొత్తగా అనిపిస్తుంది. నాకు ఆ పదాలు కామనే, కానీ వినని వాళ్ళకి ఇంకొంచెం ఏమంటారు ఇంప్రెసివ్ గా. త్వరలోనే ఒక పెద్ద మూవీలో నా లిరిక్స్ రాబోతున్నాయి ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు ఏం రివీల్ చేయొద్దు, చెప్తాం టైం వచ్చినప్పుడు మీరే చేస్తారు కావచ్చు.